సో ప్రస్తుతం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సార్ మీరు చెప్పండి, చామల ఫౌండేషన్ ద్వారా ఈ క్రికెట్ లీగ్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఒక కాజ్ అంటున్నారు. ఆ కాజ్ ఏంటి సార్? ముఖ్యంగా చామల ఫౌండేషన్ నుంచి ఉదయ్ గారు ఏదైతే ఈ యొక్క నిర్ణయం తీసుకొని ఒక మంచి ఇలైట్ క్రికెట్ లీగ్ పెట్టాలని ఇప్పుడే మన సివి ఆనంద్ గారు కూడా చెప్పారు. ఇటువంటి లీగ్స్ మన హైదరాబాద్లో జరగాల్సిన అవసరం ఉంది. కానీ ఒక కాజ్ కోసం ఈ 2025లో ఈ లీగ్ పెట్టి ఒక సిక్స్ టీమ్స్ తోటి ఏదైతే ఈ ఆర్గనైజ్ చేస్తారో ఇది యాక్చువల్గా ప్రాఫిట్ మేకింగ్ కోసం కాదు. ఇది ఈ వచ్చిన డబ్బుతో వాళ్ళు ఈ డిఫెన్స్కి సంబంధించినటువంటి ఫ్యామిలీస్కి హెల్ప్ చేయాలన్న ఒక ఆలోచన చాలా మంచి ఆలోచన. ఇటువంటి మా పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్, అదర్స్, పోలీస్ వాళ్ళను అందరిని ఇన్వాల్వ్ చేసి సొసైటీలో ఎవరైతే కీ ఎలిమెంట్స్ ఉంటాయో అటువంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి సొసైటీకి ఒక మంచి మెసేజ్ పంపించాలన్న ఒక ప్రయత్నాన్ని మేమందరం కూడా ఎండార్స్ చేస్తున్నాం. వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ పీపుల్ టు కమ్ అవుట్ అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ఈవెంట్స్ బికాస్ దెర్ ఇస్ ఎ కాజ్ బిహైండ్ దిస్. ఆ కాజ్ని ఫుల్ఫిల్ చేయాలని కోరుతున్నాం. సార్ అంటే జనరల్గా మీరు పొలిటీషియన్స్ కాబట్టి మీరు అటు సమన్వయంతో ఉండాలి. అటు పోలీసులతో పాటు ఇటు యాక్టర్స్, ఇంకో పక్క కార్పొరేట్ నుంచి ఉన్నారు. సో వీళ్ళందరి మీద కటసి ఏమైనా చూపిస్తారా? జనరల్గా స్పోర్టివ్నెస్తోనే ఆడతారంట. నో వీ హ్యావ్ టు ప్లే స్పోర్టివ్లీ ఓన్లీ. ఎందుకంటే దాంట్లో ఒక ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆడుతున్న ఆటను చూసి వాళ్ళు కూడా ఫన్, అంటే మాకంటూ రెగ్యులర్ క్రికెట్ ప్రాక్టీస్ ఉండదు. బట్ వీ ఆల్సో ప్లేడ్ వెన్ ద స్కూల్ డేస్. సో ఇట్స్ గుడ్ టు చెక్ అవర్ టాలెంట్ వెదర్ స్టిల్ ఇట్ ఈస్ సర్వైవింగ్ ఆర్ నాట్. అంటే సార్ టాలీవుడ్ నుంచి రెగ్యులర్గా వాళ్ళు సీసీఎల్ అని ఎప్పుడు ఆడుతూనే ఉంటారు. ఇటు ఇంకో పక్క పోలీసులు ఒక ఫిట్నెస్తో ఉంటారు. మరి మీ పొలిటీషియన్స్ దీన్ని తట్టుకోగలుగుతారంటారా? మీరు అందుకనే లగాన్ సినిమా చూడాలి. లగాన్ సినిమాలో టాలెంట్ కాదు, ఆలోచన, పట్టుదల, దాంతో గెలుస్తామని మాకు నమ్మకం. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్.